హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో ఎండాకాలం కాబట్టి ఈ వేడికి చల్లగా మనం ఐస్ క్రీమ్స్ తెచ్చి తింటూ ఉంటాము. కేవలం ఐస్ క్రీమ్ కప్స్ అని పడేస్తూ ఉంటాము తినిన తర్వాత. వాటినైతే అస్సలు పడేయకండి. వీటిని యూజ్ చేసి 4 రకాలుగా ఎలా రీయూజ్ చేసుకోవాలో చూసేద్దాం. 4 ఐడియాస్‌తో వచ్చేసానండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ ఐడియా అండి. ఇక్కడ నేను ఇలాంటి షేప్స్‌లో ఉన్న ఐస్ క్రీమ్ కప్స్ మరియు పెరుగు కప్స్ అండి. ఇలా పెరుగు కూడా పెట్టి అమ్ముతూ ఉంటారు కదా కప్స్‌లో. వాటిని కూడా ఇలా రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఐడియాస్ అయితే చాలా చాలా బావుంటాయండి. చాలా అందంగా ఉంటుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే ఫస్ట్ ఐడియా అండి. ఇక్కడ నేను ఇలా హైట్‌గా ఉన్న ఐస్ క్రీమ్ కప్ తీసుకున్నానండి. దీని ప్లేస్‌లో మీరు చిన్న కప్ కూడా తీసుకోవచ్చు. ఇలా కూడా మనం వాడుకోవచ్చనమాట. ఇలా హైట్‌గా ఉన్నది ఒకటి తీసుకున్నానండి. తీసుకొని చూడండి ఇప్పుడు మిడిల్‌లో కట్ చేసుకోవాలి. అటు ఇటు సమానంగా వచ్చేటట్లు మిడిల్‌లో అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి దీనైతే పక్కన పెడుతున్నాను. ఇక్కడ నేను ఒక వేస్ట్ కార్డ్‌బోర్డ్ తీసుకుంటున్నానండి. ఇలా స్క్వేర్ టైప్‌లో ఉన్న కార్డ్‌బోర్డ్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపించిన విధంగా. మన ఇంట్లో ఇలాంటి అట్ట ముక్కలైతే ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఉండే ఉంటుంది. వాటిని కూడా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. ఇలా స్క్వేర్ టైప్‌లో అయితే కట్ చేసుకుంటున్నాను. సరి సమానంగా ఈక్వల్‌గా స్క్వేర్ టైప్‌లో కట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ నేను రెడ్ పెయింట్ తీసుకొని ఈ విధంగా అంతా అప్లై చేసుకుంటున్నాను. ఈ ఐడియాకైతే రెడ్ పెయింట్ అయితే చాలా బావుంటుందండి. చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. ఈ విధంగా కప్స్‌కైతే రెండిటికైతే అప్లై చేసుకుంటున్నాను. అంతా మనం 2 సార్లయితే అప్లై చేసుకున్నట్లయితే కలర్ అయితే చెక్కు చెదరకుండా ఉంటుందండి. అంతే కాకుండా చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. అంతా ఈవెన్‌గా కట్ చేసుకున్న కార్డ్‌బోర్డ్ కూడా ఈ విధంగా కలర్ అయితే అప్లై చేసుకోవాలండి. సేమ్ రెడ్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. చాలా బాగా కనిపిస్తుంది. ఈ విధంగా అప్లై చేసుకోవడం వల్ల. అంతా ఈ విధంగా అప్లై చేసి కప్స్‌ని మరియు ఈ కార్డ్‌బోర్డ్‌ని కొద్దిసేపు ఎండలో అయితే ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఇక్కడ నేను యెల్లో పెయింట్ తీసుకుంటున్నానండి. యెల్లో పెయింట్ తీసుకొని ఇయర్ బడ్స్ ఉంటుంది కదండీ! దాన్ని ఈ విధంగా తీసుకొని చుక్కల్లాగా ఎడ్జెస్‌లో అయితే అప్లై చేసుకుంటున్నాను. అండ్ జస్ట్ ఇలా డాట్స్ పెట్టుకుంటున్నానండి. చాలా బాగా అందంగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే మీరు ఏదైనా డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఇలా డాట్స్ పెట్టుకుంటున్నానండి. చూడ్డానికి కూడా లుక్ అయితే చాలా బావుంటుంది. చాలా అందంగా కనిపిస్తుంది. ఈ విధంగా ఎడ్జెస్‌లో అయితే 4 సైడ్‌లో అయితే డాట్స్ అయితే పెట్టుకోవాలి. సేమ్ అలాగే కప్స్ కూడా పైన మరియు కింద డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే పైన మరియు కింద ఏదైనా డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చండి. డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను. పైన మరియు కింద రెండిట్లికి అప్లై చేసిన తర్వాత మిడిల్‌లో కూడా డాట్స్ పెట్టుకుంటున్నానండి. ఏదైనా డ్రాయింగ్ వేసుకోవచ్చు కాబట్టి, ఖాళీగా ఉంది కాబట్టి అటు ఇటు ఈ విధంగా మిడిల్‌లో వేసుకున్నాను. కొద్దిసేపు రెండిటిని ఆరించుకోవాలి. ఆరిన తర్వాత ఇప్పుడు ఈ అట్ట ముక్కనైతే మిడిల్‌లో ఉంచి కప్స్‌నైతే అటు ఇటు గమ్ సహాయంతో లేదా గ్లూ గన్ సహాయంతో మనం అతికించుకోవాలండి. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. గట్టిగా ఉంటుంది. అసలైతే పడదు. ఈ విధంగా అతికించుకోవాలి. మనం వేసుకున్న గమ్ అయితే ఆరే లోపల మన మిడిల్‌లో ఖాళీగా ఉంది కాబట్టి ఏదైనా డ్రాయింగ్ వేసుకోవచ్చండి. ఇక్కడ నేను వైట్ పెయింట్ తీసుకుంటున్నాను. చూడ్డానికి చాలా బావుంటుంది. కాంబినేషన్ అయితే రెడ్‌కి అండ్ వైట్‌కి. ఈ విధంగా ఇయర్ బడ్స్ తీసుకొని నేను డ్రాయింగ్ లేదా మనం ఈ విధంగా ఏదైనా ఒక కొటేషన్ రాసుకోవచ్చండి. నేను జస్ట్ ఇలా హ్యాపీ హోమ్ అని రాస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ఏదైనా డ్రాయింగ్ లేదా ఏదైనా కొటేషన్ కూడా రాసుకోవచ్చు. చూడడానికి చాలా అందంగా బ్రైట్‌గా కనిపిస్తుందండి. మిడిల్‌లో ఖాళీ లేకుండా ఏదో ఒకటి ఈ విధంగా ఫిల్ చేయాలి. ఇలా వైట్ పెయింట్‌తో హ్యాపీ హోమ్ అని రాసుకున్న తర్వాత సైడ్స్‌లో నేను హోల్స్ పెట్టుకుంటున్నానండి. సిజర్ సహాయంతో అటు ఇటు జస్ట్ ఇలా కొద్దిగా పెట్టుకుంటున్నాను. పెట్టిన తర్వాత మన ఇంట్లో ప్యాంట్స్ ఉంటాయి కాబట్టి పిల్లలది లేదా పెద్దవాళ్ళది ఇలాంటి థ్రెడ్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వీటిని పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఈ విధంగా ఒక హ్యాంగింగ్ థ్రెడ్ లాగా మనం రీయూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా హోల్స్ పెట్టి దారాన్నయితే నేను టై చేసుకుంటున్నాను. అటు ఇటు అంతే అండి. చాలా సింపుల్‌గా ఒక వాల్ డెకరేషన్ ఐడియా మనం తయారు చేసుకున్నాము. కప్స్‌లో ఖాళీగా లేకుండా అటు ఇటు ఈ విధంగా ప్లాస్టిక్ ప్లాంట్స్ అయితే ఉంచుకున్నానండి. చూడడానికి చాలా కలర్‌ఫుల్‌గా బ్రైట్‌గా కనిపిస్తుంది. గ్రీన్, రెడ్ అండ్ వైట్‌తో చాలా బాగా లుక్ అయితే అదిరిపోయిందండి. ఇలాంటి ఐస్ క్రీమ్ కప్స్ అన్ని పడేయకుండా ఇలా రీయూజ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ ఐడియా ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఏం చేయాలో తెలుసు కదండీ! ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే సెకండ్ ఐడియా అండి. సేమ్ ఇలాగే 2 హైట్‌గా ఉన్న ఐస్ క్రీమ్ కప్స్ తీసుకున్నానండి. తీసుకొని చూడండి ఇక్కడ నేను కప్స్ అయితే ఈ విధంగా రిటర్న్ చేసి గ్లూ స్టిక్ లేదా గ్లూ గన్ యూజ్ చేసి ఈ విధంగా అంటించుకుంటున్నానండి. రెండిటిని ఈ విధంగా మనం అటు ఇటు అపోజిట్ సైడ్ అయితే అంటించుకోవాలి. ఇలా హైట్‌గా లేకపోయినా పర్వాలేదండి. మీరు చిన్న కప్స్ కూడా తీసుకోవచ్చు. ఇలా తీసి మనం అంటించుకోవాలి. అంటించిన తర్వాత ఇక్కడ నేను రెడ్ పెయింట్ తీసి బ్రష్ సహాయంతో బాగా అంతా అప్లై చేసుకుంటున్నాను. పెయింట్ అయితే 2 సార్లు అంటించుకున్నట్లయితే చాలా రోజుల వరకు వస్తుందండి. అండ్ బ్రైట్ కూడా కనిపిస్తుందనమాట. పెయింట్ అయితే ఈవెన్‌గా అప్లై చేసి కొద్దిసేపు ఆరించుకోవాలి. ఆరిన తర్వాత
ఇక్కడ నేను ఒక బండలంతా లేస్ తీసుకున్నానండి. మనకెంత కావాలో అంత తీసుకోవాలి. ఒకవేళ లేస్ లేకపోతే మీరు డ్రాయింగ్ కూడా ఏదో ఒకటి వేసుకోవచ్చు. ఇలా నేను కొద్దిగా లేస్ తీసుకొని ఎడ్జస్ట్‌లో అయితే గమ్ సహాయంతో ఈ విధంగా అంటించి నేను మొత్తం అయితే అతికించుకుంటున్నానండి. పైన మరియు కింద లేస్ సహాయంతో అంతా మనం అంటించుకోవాలండి. చూడడానికి చాలా బావుంటుంది. తొందరగా పనయిపోతుందనమాట. ఒకవేళ లేస్ లేకపోతే మీరు ఏదైనా పైన మరియు కింద డ్రాయింగ్ అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా గమ్ అయితే అంటించి ఎడ్జస్ట్‌లో లేస్ అయితే అంటించుకోవాలండి. చూడండి చాలా బావుంది. లేస్ అప్లై చేసుకోవడం వల్ల చాలా బాగా అందంగా కనిపిస్తుంది. ఒకవేళ లేస్ లేనప్పుడు మీరు డాట్స్ కూడా పెట్టుకోవచ్చండి. చూడండి లేస్ వేసిన తర్వాత చూడ్డానికి చాలా అందంగా ఉంది. ఒకవేళ లేస్ లేనప్పుడు మీరు డాట్స్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా యెల్లో పెయింట్‌తో నేను మిడిల్‌గా ఖాళీగా ఉంది కాబట్టి డాట్స్ పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీరు ముగ్గు కూడా వేసుకోవచ్చండి. చూడడానికి చాలా బాగా ఉంటుంది. పైన మరియు కింద ఈ విధంగా డాట్స్‌తో మనం నింపుకున్న తర్వాత మిడిల్‌లో అయితే మిర్రర్స్ పెట్టుకుంటున్నాను. చూడ్డానికి చాలా అందంగా ట్రెడిషనల్ లుక్ అయితే ఉందండి. చాలా సింపుల్‌గా ఈ విధంగా ఐస్ క్రీమ్ కప్స్‌ని పడేయకుండా ఈ విధంగా మనం ఒక అందమైన డెకరేషన్ తయారు చేసుకున్నామండి. మనం ఫ్లవర్స్ అలాంటివి మనం హ్యాంగింగ్ చేసుకోవడానికి లేదా ఈ విధంగా ఉంచుకోవడానికి ఖచ్చితంగా ఇలాంటి వేజెస్ అనేవి తీస్తూ ఉంటాము. ఫ్లవర్ వేజెస్ అనేవి. వాటిని మనం బయట కొనకుండా ఈ విధంగా సింపుల్‌గా ఈ విధంగా ఐస్ క్రీమ్ కప్స్‌తో చాలా ఈజీగా మనం ఫ్లవర్ వేస్ అనేది మనం తయారు చేసుకోవచ్చండి. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. చాలా లుక్ అయితే చాలా బావుంది. బ్రైట్‌గా ఉంది. మీరు ఇలా డాట్స్ ప్లేస్‌లో ఏదైనా ముగ్గు కూడా వేసుకోవచ్చండి. ట్రెడిషనల్ లుక్ అయితే కనిపిస్తుంది. ఎలా ఉందో ఐడియా అనేది కామెంట్ చేసేయండి. ఏం చేయాలో తెలుసు కదండీ! ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా అండి. ఇక్కడ నేను 2 చిన్న ఐస్ క్రీమ్ కప్స్ లేదా ఇలా పెరుగు కప్స్ ఉంటాయి కదండీ! ఇలా 2 తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ నేనైతే డార్క్ బ్లూ అయితే యూజ్ చేస్తున్నాను. 2 కప్స్ అయితే అప్లై చేసుకోవాలి. కేవలం మనం బయట మాత్రం అప్లై చేసుకుంటే చాలండి కప్స్‌కైతే. మొత్తం ఈ విధంగా 2 సార్లు లేదా 3 సార్లు అప్లై చేసి కొద్దిసేపు ఆరించుకోవాలి 2 కప్స్ అయితే. అంతా బాగా ఆరిన తర్వాత మన ఇంట్లో వేస్ట్ నోట్ బుక్స్ ఉంటాయి కదండీ! పిల్లలైతే రాసింది ఈ విధంగా ఒక నోట్ బుక్ తీసుకున్నాను. మిడిల్‌లో అయితే జంట పేపర్స్ ఉంటాయి కదండీ! ఈ విధంగా ఒక పేపర్‌ని అయితే రిమూవ్ చేసుకుంటున్నాను. రిమూవ్ చేసి లాస్ట్ చూడండి ఈ చిన్నగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇలా ఫస్ట్‌లో కాకుండా అపోజిట్ సైడ్ ఈ విధంగా మనం ట్విస్ట్ చేసుకున్నట్టయితే చాలా చక్కగా అదైతే రోల్ అయిపోతుందండి. దీని ప్లేస్‌లో మీరు ఒకవేళ కాకుండా ఉన్నట్లయితే ఏదైనా ఒక చీపురు పుల్ల తీసుకొని ఈ విధంగా పేపర్ పైన ఉంచి మనం ట్విస్ట్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా అదైతే రోల్ అయిపోతుందండి. చాలా సన్నగా చేసుకున్నట్లయితే చాలా బావుంటుంది ఈ ఐడియాకైతే. చూడండి లాస్ట్ వరకు ఈ విధంగా ట్విస్ట్ చేసుకుంటూ సన్నగా మనం ఒక స్టిక్ లాగా తయారు చేసుకోవాలి పేపర్‌నైతే. ఎడ్జెస్‌లో రాకుండా ఈ విధంగా గమ్ సహాయంతో అంటించి 2 స్టిక్ తయారు చేసుకున్నానండి. పేపర్ స్టిక్. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ కప్స్‌ని ఈ విధంగా తీసుకొని చూడండి నేను పైనైతే ఖాళీగా లేకుండా ఈ విధంగా సేమ్ ఇలాగే ఈ లేస్ సహాయంతో అంటించుకుంటున్నానండి. మీరు లేస్ లేనప్పుడు డాట్స్ కూడా పెట్టుకోవచ్చండి. లేదా ఏదైనా డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చు. 2 కప్పులకి ఈ విధంగా లేస్ సహాయంతో అంటించుకున్న తర్వాత మిడిల్‌లో అయితే ఖాళీగా లేకుండా కొద్దిగా గమ్ అయితే అంటించుకుంటున్నాను. ఈ విధంగా బీడ్స్ ఉంటాయి కదండీ! పర్ల్స్ బీడ్స్ అనేవి ఈ విధంగా ఉంచుకుంటున్నాను. కిందైతే సేమ్ కొద్దిగా గమ్ అంటించి మిర్రర్ సహాయంతో ఈ విధంగా అంటించుకుంటున్నానండి. చూడడానికి చాలా బావుంటుంది. ఒకవేళ మీ దగ్గర ఇలా లేకపోతే ఏదైనా ఒక డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చు. వైట్ పెయింట్ సహాయంతో చూడ్డానికి చాలా అందంగా బ్రైట్‌గా ఉంటుంది. డార్క్ బ్లూ అయితే చూడండి చాలా చక్కగా ఈ విధంగా బీడ్స్ మనం ఉంచుకున్న తర్వాత సేమ్ ఇంకో కప్ కూడా ఇలాగే మనం తయారు చేసుకోవాలండి. ఆరించుకున్న తర్వాత కప్స్‌నైతే ఇలా అందంగా తయారు చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నాం కదండీ! స్టిక్ అనేది ఆ పేపర్ స్టిక్ అనేది దానికి కూడా డార్క్ బ్లూతో ఈ విధంగా పెయింట్ అయితే అంటించి కొద్దిసేపు ఆరించుకున్నాను. ఆరించుకున్న తర్వాత చూడండి సిజర్ సహాయంతో ఈ విధంగా కప్స్‌కైతే హోల్స్ పెట్టుకుంటున్నాను. చాలా చిన్నగా పెట్టుకుంటున్నానండి. రెండిట్లకి మిడిల్‌లో ఈ విధంగా హోల్స్ పెట్టుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న ఈ పేపర్ స్టిక్‌ని ఈ విధంగా మిడిల్‌లో అయితే గుచ్చుకోవాలండి. చిన్నగా పెట్టినట్లయితే స్టిక్ అనేది చాలా స్ట్రాంగ్‌గా, గట్టిగా ఉంటుందండి. ఒకవేళ హోల్స్ అనేవి పెద్దగా పెట్టినట్లయితే అది రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా చిన్నగా పెట్టుకున్నట్లయితే స్టిక్ అనేవి చాలా గట్టిగా అతుక్కుంటుందనమాట. చూడండి చక్కగా ఈ విధంగా తయారు చేసుకున్నాము. మన ఇంట్లో ఇలాంటి గాజు బాటిల్స్ అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుందనమాట. ఈ విధంగా తీసుకున్నానండి. అటు ఇటు ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను. అంతే అండి. చాలా సింపుల్‌గా తయారు చేసుకున్నాము. కప్స్ మిడిల్‌లో అయితే ఖాళీగా లేకుండా అటు ఇటు ఈ విధంగా ప్లాస్టిక్ మనీ ప్లాంట్స్ లేదా ఇలా మొక్కలైతే ఉంచుకున్నానండి. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. డైనింగ్ టేబుల్ మీద లేదా ఫ్రిడ్జ్ మీద ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చూడ్డానికి కలర్‌ఫుల్‌గా అందంగా ఉంటుంది. ఈ ఐస్ క్రీమ్ కప్స్ అని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. మూడవ ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఏం చేయాలో తెలుసు కదండీ! ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే నాలుగవ ఐడియా అండి.
ఇక్కడ నేను సేమ్ 3 కప్స్ తీసుకున్నానండి. ఇలా చిన్న సైజ్‌గా ఉన్న కప్స్ తీసుకున్నాను. తీసుకొని చూడండి ఇక్కడ గమ్ సహాయంతో లేదా గ్లూ స్టిక్ సహాయంతో ఈ విధంగా అంటించుకోవాలి. గ్లూ స్టిక్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. 3 కప్స్‌ని ఒకే దగ్గర ఉంచి ఈ విధంగా అంటించుకుంటున్నానండి. ఎడ్జెస్‌లో అయితే చూడండి ఇలా చూపించిన విధంగా గ్లూ స్టిక్ యాడ్ చేసి మనం అంటించుకోవాలి 3 కప్స్ అయితే. అంతే అండి. చాలా సింపుల్‌గా సెకండ్‌లో తయారు చేసుకున్నాము. ఈ ఆర్గనైజర్ మనకు చాలా చాలా యూజ్ అవుతుందండి. ఇలాంటి ఐటెమ్స్ అనేవి మనం ఎక్కువగా కబోర్డ్స్‌లో లేదా డ్రాయర్స్‌లో మనం ఎక్కువగా పెడుతూ ఉంటాము. అవైతే అక్కడ ఇక్కడ గజిబిజిగా ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి కప్స్ అని ఈ విధంగా మనం రీయూజ్ చేసుకోవచ్చండి. చాలా బాగా ఇవైతే నిలుచుకుంటుందనమాట. ఇలా ఆర్గనైజ్ చేయడం వల్ల చాలా ఈజీగా తొందరగా దొరుకుతుందండి. అంతే కాకుండా ఇందులో ఏదైనా మన టైలరింగ్ ఐటెమ్స్ ఉంటాయి కదండీ! వాటిని చిన్న చిన్న ఐటెమ్స్ మనం ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ కప్స్ అనేవి ఐస్ క్రీమ్ కప్స్ అనేవి పడేయకుండా ఈ విధంగా ఇలాంటి ఐటెమ్స్ అనేవి ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. నాలుగవ ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఏం చేయాలో తెలుసు కదండీ! ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. అంతే అండి. మనం తిని పడేసి ఈ ఐస్ క్రీమ్ కప్స్‌ని పడేయకుండా ఈ విధంగా 4 రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చండి. ఐడియాస్ అనేవి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.